ఓట్ల ప్రక్రియలో జ్యోత్స్నకు, దీపకు సమానంగా ఓట్లు పడతాయి. దీంతో కంపెనీకి సీఈఓగా ఎవరిని ఎంపిక చేయాలనే సందిగ్ధత ఏర్పడుతుంది. ఏంటి, ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయే, ఇప్పుడెలా అని శివనారాయణ అంటాడు. ఏముంది, ఇద్దరినీ సీఈఓలుగా చేయొచ్చు కదా అంటాడు కార్తీక్. అదెలా కుదురుతుంది అని జ్యోత్స్న కోపంగా అడుగుతుంది. ఉన్నవాళ్లంతా మీ ఇద్దరినీ సీఈఓలుగా కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఒక్కరినే ఎలా ఎంపిక చేస్తాం అంటాడు కార్తీక్. ఇద్దరినీ సీఈఓలుగా చేయడం కుదరదు అని జ్యోత్స్న ఆగ్రహంగా అంటుంది. వెంటనే శివనారాయణ కల్పించుకుని కుదురుతుంది అంటాడు. ఆ మాటతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఎలా కుదురుతుంది చైర్మన్ గారు అని జ్యోత్స్న అడుగుతుంది. ఇక్కడ సమర్థత ఉన్నవాళ్లకే అర్హత ఉంటుంది జ్యోత్స్న. ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయంటే ఇద్దరికీ అర్హత ఉందని అర్థం. కానీ కంపెనీని నడిపించే సామర్థ్యం ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా ఉందో వాళ్లే సీఈఓ అవుతారు అంటాడు శివనారాయణ. అదెలా నిర్ణయిస్తారు, ఇంటర్వ్యూ నిర్వహిస్తారా అని అడుగుతుంది జ్యోత్స్న. లేదు, పరీక్ష పెడతాను అంటాడు శివనారాయణ. తాత మాటలు విన్న పారిజాతం ఆశ్చర్యంగా, అంటే వీరిద్దరూ ఇప్పుడు చదువుకోవాలా అండి అని అడుగుతుంది. పారిజాతం, ఇది చదువుకునే పరీక్ష కాదు, సాధించే పరీక్ష. హైదరాబాద్లో మనకు ఉన్న రెస్టారెంట్లలో 2 బ్రాంచీలు ప్రస్తుతం నష్టాల్లో ఉన్నాయి. అందులో ఒకటి జ్యోత్స్నకు, మరొకటి దీపకు అప్పగిస్తాను. ఇద్దరికీ 2 వారాల సమయం ఇస్తాం. ఆ రెస్టారెంట్లకు సంబంధించిన పూర్తి బాధ్యత వీళ్ళిద్దరిదే. ఈ 2 వారాల్లో వీళ్లే నిర్ణయాలు తీసుకోవాలి. కస్టమర్లు రాని రెస్టారెంట్లకు ఎవరు ఎక్కువ మంది కస్టమర్లను రప్పిస్తారో వాళ్లే విజేత. నష్టాల్లో ఉన్న రెస్టారెంట్ను లాభాల్లోకి ఎవరు తీసుకువస్తారో వాళ్లే గెలిచినట్టు. 2 వారాల తర్వాత మళ్లీ బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. అప్పటివరకు ఎవరి రెస్టారెంట్ మార్కెట్లో మంచి పేరు సంపాదించి లాభాల్లో ఉంటుందో వాళ్లే కంపెనీకి సీఈఓ అవుతారు. అంతవరకు వీళ్ళిద్దరూ టెంపరరీ సీఈఓలుగా ఉంటారు. రోజూ ఆఫీసుకు వస్తారు. రెస్టారెంట్ను ఎలా డెవలప్ చేయాలి, ఎలా లాభాల్లోకి తీసుకురావాలి అనేది వాళ్లే ఆలోచించాలి. కావాలంటే మేము సలహాలు ఇవ్వొచ్చు, కానీ మీ విజయానికి మా సలహాలతో సంబంధం ఉండదు. రెస్టారెంట్లు మీవి, నిర్ణయాలు మీవి, గెలుపు కూడా మీదే. దీనికి మీరిద్దరూ ఒప్పుకుంటున్నారా అని అడుగుతాడు శివనారాయణ. ఒప్పుకుంటున్నాం అని జ్యోత్స్న, దీప ఇద్దరూ ఒకేసారి అంటారు. మధ్యలో కార్తీక్ మాట్లాడుతూ, చాలా న్యాయబద్ధమైన పోటీ పెట్టారు. థాంక్యూ సో మచ్ చైర్మన్ గారు అంటాడు. పోటీ నాకు ఓకే బావా, కానీ నాకు ఒక కండీషన్ ఉంది అంటుంది జ్యోత్స్న. అందరూ ఆమె వైపు చూస్తారు. ఈ పోటీ నాకు, దీపకు మాత్రమే. నువ్వు ఇంతకుముందు ఈ కంపెనీ సీఈఓగా ఉన్నావు. నీ సలహాలతో దీప సులభంగా గెలిచే అవకాశం ఉంది. అందుకే ఈ 2 వారాలు నువ్వు దీపకు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు అంటుంది జ్యోత్స్న. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. నేను సలహాలు ఇవ్వకపోయినా తను గెలుస్తుంది అని కార్తీక్ నమ్మకంగా అంటాడు. పాయింట్ నంబర్ 2 అంటూ జ్యోత్స్న ఆగి, ఈ 2 వారాలు నువ్వు, దీప విడివిడిగా ఉండాలి అంటుంది. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని దశరథ్ కోపంగా అంటాడు. జ్యోత్స్న కాస్త తగ్గి, విడిపోవాలి అంటే శాశ్వతంగా కాదు డాడీ. ఈ పోటీ జరిగే 2 వారాలు దీప, బావ ఒకే ఇంట్లో ఉండకూడదు అంటుంది. నా భార్య, నేను ఒకే ఇంట్లో ఉండకూడదని చెప్పడానికి నువ్వెవరు అని కార్తీక్ కోపంగా అడుగుతాడు. నీ భార్యకు పోటీగా బరిలోకి దిగిన మనిషిని అంటుంది జ్యోత్స్న పొగరుగా. మరి కార్తీక్ ఎక్కడ ఉంటాడు అని దశరథ్ అడుగుతాడు. మన ఇంట్లో ఉంటాడు అని జ్యోత్స్న సమాధానం ఇస్తుంది. వెంటనే గ్రానీ దీప వైపు ఉన్నట్టుగా నటిస్తూ, జ్యోత్స్న, ఏంటిది అని అరుస్తుంది. జ్యోత్స్న మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మాట్లాడుతుంది. అవును గ్రానీ, నేను చెప్పేది ఇదే. బావ తన తెలివితేటలతో దీపను గెలిపించే అవకాశం ఉంది. కాని ఇక్కడ గెలవాల్సింది దీప తన సొంత తెలివితేటలతో. బావతో ఉండి దీప గెలిస్తే ఆ గెలుపు నిజంగా దీపది అని ఎలా చెబుతాం? బావను దీపతోనే ఉండనిస్తాను. కాని అప్పుడు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. తోడు ఉంటేనే గెలవగలిగే మనిషి ఈ కంపెనీని ఒంటరిగా ఎలా నడిపించగలదు? దీపకు చేతకాదు అని చెప్పు. నేను ఇప్పుడే ఈ కండీషన్ వెనక్కి తీసుకుంటాను అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అని కార్తీక్ గట్టిగా అంటాడు. సీఈఓ ఓట్ల ప్రక్రియలో జ్యోత్స్నకు, దీపకు సమానంగా ఓట్లు పడతాయి.
దీంతో కంపెనీకి సీఈఓగా ఎవరిని ఎంపిక చేయాలనే సందిగ్ధత ఏర్పడుతుంది. ఏంటి, ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయే, ఇప్పుడెలా అని శివనారాయణ అంటాడు. ఏముంది, ఇద్దరినీ సీఈఓలుగా చేయొచ్చు కదా అంటాడు కార్తీక్. అదెలా కుదురుతుంది అని జ్యోత్స్న కోపంగా అడుగుతుంది. ఉన్నవాళ్లంతా మీ ఇద్దరినీ సీఈఓలుగా కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఒక్కరినే ఎలా ఎంపిక చేస్తాం అంటాడు కార్తీక్. ఇద్దరినీ సీఈఓలుగా చేయడం కుదరదు అని జ్యోత్స్న ఆగ్రహంగా అంటుంది. వెంటనే శివనారాయణ కల్పించుకుని కుదురుతుంది అంటాడు. ఆ మాటతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఎలా కుదురుతుంది చైర్మన్ గారు అని జ్యోత్స్న అడుగుతుంది. ఇక్కడ సమర్థత ఉన్నవాళ్లకే అర్హత ఉంటుంది జ్యోత్స్న. ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయంటే ఇద్దరికీ అర్హత ఉందని అర్థం. కానీ కంపెనీని నడిపించే సామర్థ్యం ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా ఉందో వాళ్లే సీఈఓ అవుతారు అంటాడు శివనారాయణ. అదెలా నిర్ణయిస్తారు, ఇంటర్వ్యూ నిర్వహిస్తారా అని అడుగుతుంది జ్యోత్స్న. లేదు, పరీక్ష పెడతాను అంటాడు శివనారాయణ. తాత మాటలు విన్న పారిజాతం ఆశ్చర్యంగా, అంటే వీరిద్దరూ ఇప్పుడు చదువుకోవాలా అండి అని అడుగుతుంది. పారిజాతం, ఇది చదువుకునే పరీక్ష కాదు, సాధించే పరీక్ష. హైదరాబాద్లో మనకు ఉన్న రెస్టారెంట్లలో 2 బ్రాంచీలు ప్రస్తుతం నష్టాల్లో ఉన్నాయి. అందులో ఒకటి జ్యోత్స్నకు, మరొకటి దీపకు అప్పగిస్తాను. ఇద్దరికీ 2 వారాల సమయం ఇస్తాం. ఆ రెస్టారెంట్లకు సంబంధించిన పూర్తి బాధ్యత వీళ్ళిద్దరిదే. ఈ 2 వారాల్లో వీళ్లే నిర్ణయాలు తీసుకోవాలి. కస్టమర్లు రాని రెస్టారెంట్లకు ఎవరు ఎక్కువ మంది కస్టమర్లను రప్పిస్తారో వాళ్లే విజేత. నష్టాల్లో ఉన్న రెస్టారెంట్ను లాభాల్లోకి ఎవరు తీసుకువస్తారో వాళ్లే గెలిచినట్టు. 2 వారాల తర్వాత మళ్లీ బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. అప్పటివరకు ఎవరి రెస్టారెంట్ మార్కెట్లో మంచి పేరు సంపాదించి లాభాల్లో ఉంటుందో వాళ్లే కంపెనీకి సీఈఓ అవుతారు. అంతవరకు వీళ్ళిద్దరూ టెంపరరీ సీఈఓలుగా ఉంటారు. రోజూ ఆఫీసుకు వస్తారు. రెస్టారెంట్ను ఎలా డెవలప్ చేయాలి, ఎలా లాభాల్లోకి తీసుకురావాలి అనేది వాళ్లే ఆలోచించాలి. కావాలంటే మేము సలహాలు ఇవ్వొచ్చు, కానీ మీ విజయానికి మా సలహాలతో సంబంధం ఉండదు. రెస్టారెంట్లు మీవి, నిర్ణయాలు మీవి, గెలుపు కూడా మీదే. దీనికి మీరిద్దరూ ఒప్పుకుంటున్నారా అని అడుగుతాడు శివనారాయణ. ఒప్పుకుంటున్నాం అని జ్యోత్స్న, దీప ఇద్దరూ ఒకేసారి అంటారు. మధ్యలో కార్తీక్ మాట్లాడుతూ, చాలా న్యాయబద్ధమైన పోటీ పెట్టారు. థాంక్యూ సో మచ్ చైర్మన్ గారు అంటాడు. పోటీ నాకు ఓకే బావా, కానీ నాకు ఒక కండీషన్ ఉంది అంటుంది జ్యోత్స్న. అందరూ ఆమె వైపు చూస్తారు. ఈ పోటీ నాకు, దీపకు మాత్రమే. నువ్వు ఇంతకుముందు ఈ కంపెనీ సీఈఓగా ఉన్నావు. నీ సలహాలతో దీప సులభంగా గెలిచే అవకాశం ఉంది. అందుకే ఈ 2 వారాలు నువ్వు దీపకు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు అంటుంది జ్యోత్స్న. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. నేను సలహాలు ఇవ్వకపోయినా తను గెలుస్తుంది అని కార్తీక్ నమ్మకంగా అంటాడు. పాయింట్ నంబర్ 2 అంటూ జ్యోత్స్న ఆగి, ఈ 2 వారాలు నువ్వు, దీప విడివిడిగా ఉండాలి అంటుంది. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని దశరథ్ కోపంగా అంటాడు. జ్యోత్స్న కాస్త తగ్గి, విడిపోవాలి అంటే శాశ్వతంగా కాదు డాడీ. ఈ పోటీ జరిగే 2 వారాలు దీప, బావ ఒకే ఇంట్లో ఉండకూడదు అంటుంది. నా భార్య, నేను ఒకే ఇంట్లో ఉండకూడదని చెప్పడానికి నువ్వెవరు అని కార్తీక్ కోపంగా అడుగుతాడు. నీ భార్యకు పోటీగా బరిలోకి దిగిన మనిషిని అంటుంది జ్యోత్స్న పొగరుగా. మరి కార్తీక్ ఎక్కడ ఉంటాడు అని దశరథ్ అడుగుతాడు. మన ఇంట్లో ఉంటాడు అని జ్యోత్స్న సమాధానం ఇస్తుంది. వెంటనే గ్రానీ దీప వైపు ఉన్నట్టుగా నటిస్తూ, జ్యోత్స్న, ఏంటిది అని అరుస్తుంది. జ్యోత్స్న మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మాట్లాడుతుంది. అవును గ్రానీ, నేను చెప్పేది ఇదే. బావ తన తెలివితేటలతో దీపను గెలిపించే అవకాశం ఉంది. కాని ఇక్కడ గెలవాల్సింది దీప తన సొంత తెలివితేటలతో. బావతో ఉండి దీప గెలిస్తే ఆ గెలుపు నిజంగా దీపది అని ఎలా చెబుతాం? బావను దీపతోనే ఉండనిస్తాను. కాని అప్పుడు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. తోడు ఉంటేనే గెలవగలిగే మనిషి ఈ కంపెనీని ఒంటరిగా ఎలా నడిపించగలదు? దీపకు చేతకాదు అని చెప్పు. నేను ఇప్పుడే ఈ కండీషన్ వెనక్కి తీసుకుంటాను అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అని కార్తీక్ గట్టిగా అంటాడు. టీయు ఓట్ల ప్రక్రియలో జ్యోత్స్నకు, దీపకు సమానంగా ఓట్లు పడతాయి. దీంతో కంపెనీకి సీఈఓగా ఎవరిని ఎంపిక చేయాలనే సందిగ్ధత ఏర్పడుతుంది.
ఏంటి, ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయే, ఇప్పుడెలా అని శివనారాయణ అంటాడు. ఏముంది, ఇద్దరినీ సీఈఓలుగా చేయొచ్చు కదా అంటాడు కార్తీక్. అదెలా కుదురుతుంది అని జ్యోత్స్న కోపంగా అడుగుతుంది. ఉన్నవాళ్లంతా మీ ఇద్దరినీ సీఈఓలుగా కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఒక్కరినే ఎలా ఎంపిక చేస్తాం అంటాడు కార్తీక్. ఇద్దరినీ సీఈఓలుగా చేయడం కుదరదు అని జ్యోత్స్న ఆగ్రహంగా అంటుంది. వెంటనే శివనారాయణ కల్పించుకుని కుదురుతుంది అంటాడు. ఆ మాటతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఎలా కుదురుతుంది చైర్మన్ గారు అని జ్యోత్స్న అడుగుతుంది. ఇక్కడ సమర్థత ఉన్నవాళ్లకే అర్హత ఉంటుంది జ్యోత్స్న. ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయంటే ఇద్దరికీ అర్హత ఉందని అర్థం. కానీ కంపెనీని నడిపించే సామర్థ్యం ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా ఉందో వాళ్లే సీఈఓ అవుతారు అంటాడు శివనారాయణ. అదెలా నిర్ణయిస్తారు, ఇంటర్వ్యూ నిర్వహిస్తారా అని అడుగుతుంది జ్యోత్స్న. లేదు, పరీక్ష పెడతాను అంటాడు శివనారాయణ. తాత మాటలు విన్న పారిజాతం ఆశ్చర్యంగా, అంటే వీరిద్దరూ ఇప్పుడు చదువుకోవాలా అండి అని అడుగుతుంది. పారిజాతం, ఇది చదువుకునే పరీక్ష కాదు, సాధించే పరీక్ష. హైదరాబాద్లో మనకు ఉన్న రెస్టారెంట్లలో 2 బ్రాంచీలు ప్రస్తుతం నష్టాల్లో ఉన్నాయి. అందులో ఒకటి జ్యోత్స్నకు, మరొకటి దీపకు అప్పగిస్తాను. ఇద్దరికీ 2 వారాల సమయం ఇస్తాం. ఆ రెస్టారెంట్లకు సంబంధించిన పూర్తి బాధ్యత వీళ్ళిద్దరిదే. ఈ 2 వారాల్లో వీళ్లే నిర్ణయాలు తీసుకోవాలి. కస్టమర్లు రాని రెస్టారెంట్లకు ఎవరు ఎక్కువ మంది కస్టమర్లను రప్పిస్తారో వాళ్లే విజేత. నష్టాల్లో ఉన్న రెస్టారెంట్ను లాభాల్లోకి ఎవరు తీసుకువస్తారో వాళ్లే గెలిచినట్టు. 2 వారాల తర్వాత మళ్లీ బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. అప్పటివరకు ఎవరి రెస్టారెంట్ మార్కెట్లో మంచి పేరు సంపాదించి లాభాల్లో ఉంటుందో వాళ్లే కంపెనీకి సీఈఓ అవుతారు. అంతవరకు వీళ్ళిద్దరూ టెంపరరీ సీఈఓలుగా ఉంటారు. రోజూ ఆఫీసుకు వస్తారు. రెస్టారెంట్ను ఎలా డెవలప్ చేయాలి, ఎలా లాభాల్లోకి తీసుకురావాలి అనేది వాళ్లే ఆలోచించాలి. కావాలంటే మేము సలహాలు ఇవ్వొచ్చు, కానీ మీ విజయానికి మా సలహాలతో సంబంధం ఉండదు. రెస్టారెంట్లు మీవి, నిర్ణయాలు మీవి, గెలుపు కూడా మీదే. దీనికి మీరిద్దరూ ఒప్పుకుంటున్నారా అని అడుగుతాడు శివనారాయణ. ఒప్పుకుంటున్నాం అని జ్యోత్స్న, దీప ఇద్దరూ ఒకేసారి అంటారు. మధ్యలో కార్తీక్ మాట్లాడుతూ, చాలా న్యాయబద్ధమైన పోటీ పెట్టారు. థాంక్యూ సో మచ్ చైర్మన్ గారు అంటాడు. పోటీ నాకు ఓకే బావా, కానీ నాకు ఒక కండీషన్ ఉంది అంటుంది జ్యోత్స్న. అందరూ ఆమె వైపు చూస్తారు. ఈ పోటీ నాకు, దీపకు మాత్రమే. నువ్వు ఇంతకుముందు ఈ కంపెనీ సీఈఓగా ఉన్నావు. నీ సలహాలతో దీప సులభంగా గెలిచే అవకాశం ఉంది. అందుకే ఈ 2 వారాలు నువ్వు దీపకు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు అంటుంది జ్యోత్స్న. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. నేను సలహాలు ఇవ్వకపోయినా తను గెలుస్తుంది అని కార్తీక్ నమ్మకంగా అంటాడు. పాయింట్ నంబర్ 2 అంటూ జ్యోత్స్న ఆగి, ఈ 2 వారాలు నువ్వు, దీప విడివిడిగా ఉండాలి అంటుంది. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని దశరథ్ కోపంగా అంటాడు. జ్యోత్స్న కాస్త తగ్గి, విడిపోవాలి అంటే శాశ్వతంగా కాదు డాడీ. ఈ పోటీ జరిగే 2 వారాలు దీప, బావ ఒకే ఇంట్లో ఉండకూడదు అంటుంది. నా భార్య, నేను ఒకే ఇంట్లో ఉండకూడదని చెప్పడానికి నువ్వెవరు అని కార్తీక్ కోపంగా అడుగుతాడు. నీ భార్యకు పోటీగా బరిలోకి దిగిన మనిషిని అంటుంది జ్యోత్స్న పొగరుగా. మరి కార్తీక్ ఎక్కడ ఉంటాడు అని దశరథ్ అడుగుతాడు. మన ఇంట్లో ఉంటాడు అని జ్యోత్స్న సమాధానం ఇస్తుంది. వెంటనే గ్రానీ దీప వైపు ఉన్నట్టుగా నటిస్తూ, జ్యోత్స్న, ఏంటిది అని అరుస్తుంది. జ్యోత్స్న మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మాట్లాడుతుంది. అవును గ్రానీ, నేను చెప్పేది ఇదే. బావ తన తెలివితేటలతో దీపను గెలిపించే అవకాశం ఉంది. కాని ఇక్కడ గెలవాల్సింది దీప తన సొంత తెలివితేటలతో. బావతో ఉండి దీప గెలిస్తే ఆ గెలుపు నిజంగా దీపది అని ఎలా చెబుతాం? బావను దీపతోనే ఉండనిస్తాను. కాని అప్పుడు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. తోడు ఉంటేనే గెలవగలిగే మనిషి ఈ కంపెనీని ఒంటరిగా ఎలా నడిపించగలదు? దీపకు చేతకాదు అని చెప్పు. నేను ఇప్పుడే ఈ కండీషన్ వెనక్కి తీసుకుంటాను అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అని కార్తీక్ గట్టిగా అంటాడు. టీయు ఓట్ల ప్రక్రియలో జ్యోత్స్నకు, దీపకు సమానంగా ఓట్లు పడతాయి. దీంతో కంపెనీకి సీఈఓగా ఎవరిని ఎంపిక చేయాలనే సందిగ్ధత ఏర్పడుతుంది. ఏంటి, ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయే, ఇప్పుడెలా
అని శివనారాయణ అంటాడు. ఏముంది, ఇద్దరినీ సీఈఓలుగా చేయొచ్చు కదా అంటాడు కార్తీక్. అదెలా కుదురుతుంది అని జ్యోత్స్న కోపంగా అడుగుతుంది. ఉన్నవాళ్లంతా మీ ఇద్దరినీ సీఈఓలుగా కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఒక్కరినే ఎలా ఎంపిక చేస్తాం అంటాడు కార్తీక్. ఇద్దరినీ సీఈఓలుగా చేయడం కుదరదు అని జ్యోత్స్న ఆగ్రహంగా అంటుంది. వెంటనే శివనారాయణ కల్పించుకుని కుదురుతుంది అంటాడు. ఆ మాటతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఎలా కుదురుతుంది చైర్మన్ గారు అని జ్యోత్స్న అడుగుతుంది. ఇక్కడ సమర్థత ఉన్నవాళ్లకే అర్హత ఉంటుంది జ్యోత్స్న. ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయంటే ఇద్దరికీ అర్హత ఉందని అర్థం. కానీ కంపెనీని నడిపించే సామర్థ్యం ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా ఉందో వాళ్లే సీఈఓ అవుతారు అంటాడు శివనారాయణ. అదెలా నిర్ణయిస్తారు, ఇంటర్వ్యూ నిర్వహిస్తారా అని అడుగుతుంది జ్యోత్స్న. లేదు, పరీక్ష పెడతాను అంటాడు శివనారాయణ. తాత మాటలు విన్న పారిజాతం ఆశ్చర్యంగా, అంటే వీరిద్దరూ ఇప్పుడు చదువుకోవాలా అండి అని అడుగుతుంది. పారిజాతం, ఇది చదువుకునే పరీక్ష కాదు, సాధించే పరీక్ష. హైదరాబాద్లో మనకు ఉన్న రెస్టారెంట్లలో 2 బ్రాంచీలు ప్రస్తుతం నష్టాల్లో ఉన్నాయి. అందులో ఒకటి జ్యోత్స్నకు, మరొకటి దీపకు అప్పగిస్తాను. ఇద్దరికీ 2 వారాల సమయం ఇస్తాం. ఆ రెస్టారెంట్లకు సంబంధించిన పూర్తి బాధ్యత వీళ్ళిద్దరిదే. ఈ 2 వారాల్లో వీళ్లే నిర్ణయాలు తీసుకోవాలి. కస్టమర్లు రాని రెస్టారెంట్లకు ఎవరు ఎక్కువ మంది కస్టమర్లను రప్పిస్తారో వాళ్లే విజేత. నష్టాల్లో ఉన్న రెస్టారెంట్ను లాభాల్లోకి ఎవరు తీసుకువస్తారో వాళ్లే గెలిచినట్టు. 2 వారాల తర్వాత మళ్లీ బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. అప్పటివరకు ఎవరి రెస్టారెంట్ మార్కెట్లో మంచి పేరు సంపాదించి లాభాల్లో ఉంటుందో వాళ్లే కంపెనీకి సీఈఓ అవుతారు. అంతవరకు వీళ్ళిద్దరూ టెంపరరీ సీఈఓలుగా ఉంటారు. రోజూ ఆఫీసుకు వస్తారు. రెస్టారెంట్ను ఎలా డెవలప్ చేయాలి, ఎలా లాభాల్లోకి తీసుకురావాలి అనేది వాళ్లే ఆలోచించాలి. కావాలంటే మేము సలహాలు ఇవ్వొచ్చు, కానీ మీ విజయానికి మా సలహాలతో సంబంధం ఉండదు. రెస్టారెంట్లు మీవి, నిర్ణయాలు మీవి, గెలుపు కూడా మీదే. దీనికి మీరిద్దరూ ఒప్పుకుంటున్నారా అని అడుగుతాడు శివనారాయణ. ఒప్పుకుంటున్నాం అని జ్యోత్స్న, దీప ఇద్దరూ ఒకేసారి అంటారు. మధ్యలో కార్తీక్ మాట్లాడుతూ, చాలా న్యాయబద్ధమైన పోటీ పెట్టారు. థాంక్యూ సో మచ్ చైర్మన్ గారు అంటాడు. పోటీ నాకు ఓకే బావా, కానీ నాకు ఒక కండీషన్ ఉంది అంటుంది జ్యోత్స్న. అందరూ ఆమె వైపు చూస్తారు. ఈ పోటీ నాకు, దీపకు మాత్రమే. నువ్వు ఇంతకుముందు ఈ కంపెనీ సీఈఓగా ఉన్నావు. నీ సలహాలతో దీప సులభంగా గెలిచే అవకాశం ఉంది. అందుకే ఈ 2 వారాలు నువ్వు దీపకు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు అంటుంది జ్యోత్స్న. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. నేను సలహాలు ఇవ్వకపోయినా తను గెలుస్తుంది అని కార్తీక్ నమ్మకంగా అంటాడు. పాయింట్ నంబర్ 2 అంటూ జ్యోత్స్న ఆగి, ఈ 2 వారాలు నువ్వు, దీప విడివిడిగా ఉండాలి అంటుంది. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని దశరథ్ కోపంగా అంటాడు. జ్యోత్స్న కాస్త తగ్గి, విడిపోవాలి అంటే శాశ్వతంగా కాదు డాడీ. ఈ పోటీ జరిగే 2 వారాలు దీప, బావ ఒకే ఇంట్లో ఉండకూడదు అంటుంది. నా భార్య, నేను ఒకే ఇంట్లో ఉండకూడదని చెప్పడానికి నువ్వెవరు అని కార్తీక్ కోపంగా అడుగుతాడు. నీ భార్యకు పోటీగా బరిలోకి దిగిన మనిషిని అంటుంది జ్యోత్స్న పొగరుగా. మరి కార్తీక్ ఎక్కడ ఉంటాడు అని దశరథ్ అడుగుతాడు. మన ఇంట్లో ఉంటాడు అని జ్యోత్స్న సమాధానం ఇస్తుంది. వెంటనే గ్రానీ దీప వైపు ఉన్నట్టుగా నటిస్తూ, జ్యోత్స్న, ఏంటిది అని అరుస్తుంది. జ్యోత్స్న మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మాట్లాడుతుంది. అవును గ్రానీ, నేను చెప్పేది ఇదే. బావ తన తెలివితేటలతో దీపను గెలిపించే అవకాశం ఉంది. కాని ఇక్కడ గెలవాల్సింది దీప తన సొంత తెలివితేటలతో. బావతో ఉండి దీప గెలిస్తే ఆ గెలుపు నిజంగా దీపది అని ఎలా చెబుతాం? బావను దీపతోనే ఉండనిస్తాను. కాని అప్పుడు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. తోడు ఉంటేనే గెలవగలిగే మనిషి ఈ కంపెనీని ఒంటరిగా ఎలా నడిపించగలదు? దీపకు చేతకాదు అని చెప్పు. నేను ఇప్పుడే ఈ కండీషన్ వెనక్కి తీసుకుంటాను అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అని కార్తీక్ గట్టిగా అంటాడు.